హాయ్ వియర్స్, వెల్కమ్ టు దుర్గా కిచెన్. ఈరోజు మా వారితో షాప్కి వెళ్ళి మా బుడ్డమ్మాయి తనకిష్టమైన మ్యాగీ తెచ్చేసుకుంది. తను ఏం చేస్తాను అంటే, కాదు నేనే చేసేస్తాను వంట అని చెప్పి పట్టుదలతో కూర్చొని ఈరోజు స్టార్ట్ చేసేసిందండి. ఆ మ్యాగీ అనేది ఎలా చేసేస్తుందో, తను చేసిన తిప్పలేంటో చూసేద్దామా? చూశారు కదా, ఇలా గిన్నెలో వాటర్ పెట్టిస్తే తనే సాల్ట్ వేసేసిందండి. వాటర్లో సాల్ట్ కూడా మిక్స్ చేసేస్తుంది. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత నేను ఎంత వద్దన్నా కూడా తనే పట్టుకొనే ఉంది. నాకేమో ఎక్కడ కాలిపోతుందో తనకి చేతికి అని చెప్పి నాకు చాలా భయమేసింది. కానీ తను చాలా జాగ్రత్తగానే చేసిందండి. తర్వాత ఫస్ట్ తనకి ఇష్టమైన మ్యాగీ వేసింది, అందులో సగం అలాగే తినేసింది పచ్చిగానే. కానీ కంప్లీట్ చేసింది. నేనైతే ఇది ఎక్కడ వదిలేసి వెళ్ళిపోయిద్దో, అమ్మో నేను చేయలేను వంట అంటదనుకున్నాను. కానీ మొత్తం కంప్లీట్గా పట్టుదలతో చేసేసింది. టేస్ట్ కూడా అలాగే వచ్చిందిలేండి. చూశారు కదా, ఈ విధంగా మ్యాగీ అనేది వాటర్లో మిక్స్ చేసిన తర్వాత అవి కొంచెం ఉడకాలండి. మ్యాగీ అనేది సాఫ్ట్గా ఉండాలి, గట్టిగా ఉంటే బాగోదు. కాబట్టి అదిగోండి, చూశారు కదా, మా పాపకి ఎప్పుడు కూడా మ్యాగీ అనేది అలా అలా ఉంటేనే తనకిష్టం. చూస్తున్నారు కదా, తనకి రెడీ అయిపోతుందని మ్యాగీ ఎంతో ఆనందంతో ఉంది. ఇప్పుడు ఆ మ్యాగీ పౌడర్ని, మసాలా పౌడర్ని కలిపేస్తుంది. అయ్యయ్యో, మొత్తం పడేసిందండి. సరే, ఒకసారి మిక్స్ చేసేద్దాం మనం. అస్సలు గెరటు నా చేతికి ఇవ్వట్లేదు, తనే మిక్స్ చేసేస్తుంది. ఇప్పుడు అందులో మనం ముందుగా ఉడికించుకున్న పచ్చి బఠానీ కూడా వేసేసుకోవాలి. అదిగోండి, పచ్చి బఠానీ ఆల్రెడీ తినేసింది కూడా సగం, ఇక సగమే వేసింది మ్యాగీలో. అవి కూడా తనే కలిపేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం. కొత్తిమీర మర్చిపోయామండి. ఈ కొత్తిమీర చూసారా, మా పాప కొత్తిమీర అడిగి మరీ తీసుకొని వేసుకుంది. చూశారు కదా, కాకపోతే అలా గిన్నెలో అలా అలా పడేసింది అనమాట. కానీ మేము దాన్ని సర్దేశాంలేండి. చూశారు కదా, 2 minutesలో మ్యాగీ రెడీ అయిపోయింది. ఇప్పుడు తను రెడీ చేసిన మ్యాగీ తనే ఇప్పుడు తింటుంది, టేస్ట్ చేస్తుంది. చూద్దాం, అలా రావాలన్నమాట మ్యాగీ తనకి.